meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. భవిష్యత్తు మీది, భరోసా ఎన్ఆర్ఐది. ప్రతి సంవత్సరం మాదిరిగానే జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ కేతనం. ఆర్ నందిత సరోజ 99.41%, పి వికాస్ 99.32%, ఎం సురేష్ 94.79%, విజేడి అనుష్క 93.52%, జె చక్రవర్తి 92.68%, కె గౌతమ్ కుమార్ 91.09%. ఈ ఫలితాలు కేవలం డే స్కాలర్ విద్యా విధానం ద్వారా సాధించిన ఫలితాలు మాత్రమే. హాస్టల్ విద్యా విధానం ద్వారా సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. వివరాలకు ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాలలు, ఎన్ఆర్ పేట, ఏలూరు. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. ఏలూరు నగరంలో ఆధునికమైన హంగులతో అత్యాధునికమైన కొరియన్ స్టైల్స్ ఫ్యాషన్లతో రాజారాణి యూనిసెక్స్ లగ్జరీ సెలూన్ పేరుతో జిల్లా పరిషత్ కాంప్లెక్స్ లో నూతన షాప్ ను ఏలూరు ఎమ్మెల్యే వడిడి చంటి దంపతులు, నగర కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యులు షేక్ నూర్జాన్ పెద్దబాబు, టీడీపీ నాయకులు గోడవల్లి వాసు దంపతులు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు నిర్వాహకులు, బాల్య స్నేహితులు రేష్మ, గీతాంజలి, రాజేశ్వరులు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో మరెక్కడ లేని కొరియన్ పెడిక్యూర్ టెక్నాలజీతో ఈ సెలూన్ లో సేవలు అందిస్తామని తెలిపారు. మహిళలకు పూర్తి భద్రతతో కూడిన సెలూన్ సేవలు రాజారాణి యూనిసెక్స్ లగ్జరీ సెలూన్ ద్వారా అందిస్తామని రేష్మ చెప్పారు. సెలూన్ స్టార్ట్ చేసాము. ఇది మా ఫస్ట్ బ్రాంచ్. మనకి ఇది ఏలూరులో వన్ ఆఫ్ ది బెస్ట్ లగ్జరీస్ యూనిసెక్స్ సెలూన్. వన్స్ మీరు వచ్చి విజిట్ చేయండి. మనకి ఎంత లేడీస్ కి వచ్చేసరికి చాలా నీట్ గా ప్రైవేట్ సెక్షన్స్ అన్ని వేరేగా ఉంటాయి. మీరు లేడీస్ చాలా ఆలోచిస్తారు రావడానికి అని చెప్పేసి వన్స్ ఎంటర్ చేస్తే మీరు అసలు ఎక్కడున్నానో అని అనుకుంటారు. అంత సెక్యూర్ గా అంతగా వెల్ ఫర్నిచర్ గా చేపించాం మనం అయితే. సో మనకి పెడిక్యూర్ అన్ని కూడా సపరేట్ గానే ఉంటాయి. అండ్ మీరు ఒకసారి విజిట్ చేసినట్టు చూస్తే ఒకసారి మన ఏలూరులో ఈ సెలూన్ వన్ ఆఫ్ ది బెస్ట్ లగ్జరియస్ సెలూన్. మనం న్యూలీ ఇంట్రొడ్యూస్ చేసాం కొరియన్ బాడీ వేవ్ స్పా స్టీమ్ బెడ్ అదనమాట. మనకి ఏలూరులో ఫస్ట్ టైం లాంచ్ చేసాం. అది ఒకసారి వచ్చి మీరు విజిట్ చేయండి. మనకి జస్ట్ రిలాక్స్ అయితే కింద నుంచి వేపర్స్ వస్తాయి. అలాంటిది అయితే మనకి ఇప్పుడు దాకా ఏలూరులో ఎక్కడ నేనైతే చూడలేదు. మీరే వచ్చి మీరే విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ చేసి మీరే చెప్పాలి. మాకు సామాన్యులకు అందుబాటులో
పెట్టారు ఇంత లగ్జరీస్ గా ఉంది, అబ్బా రావచ్చా లేదా అని. మా మెనూ కార్డ్ కూడా మేము మా ఇన్స్టాగ్రామ్ ఐడియాలో అప్లోడ్ చేస్తాము. ఎవ్రీ మెయిన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికీ కూడా మీ అందరికీ అందుబాటులో ఉండేటట్టే మనం రీజనబుల్ రేట్సే పెట్టాము. ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. స్టార్టింగ్ 200 నుంచి హెయిర్ కట్ మనకి స్టార్టింగ్ 200 నుంచి స్టార్ట్ చేసాము. మిడిల్ క్లాస్, హై క్లాస్ అందరికి, ఎవ్రీబడి, ఎన్ఐఎస్ కానీ యూఎస్ రిటర్న్స్ అందరికి కూడా మనకి మంచి లగ్జరియస్ ఫీల్. మీరు మిడిల్ క్లాస్, మీరు రిచ్ అలా ఏం కదా, అందరు మనకి పెడిక్యూర్ కానివ్వండి, బాడీ మసాజ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మనకి. ఎస్పెషల్లీ మనం ప్రొఫెషనల్ స్టాఫ్ అనేది తీసుకొచ్చాము. మన వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ స్టాఫ్, సర్టిఫైడ్ స్టాఫ్. ఇక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, అక్కడ నుంచి వచ్చిన వాళ్ళని అక్కడ వాళ్ళనే హైర్ చేసుకున్నాము. ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరు లేరు. నగరంలో శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాహనదారులపై ఏలూరు జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ డి శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్ లక్ష్మణరావు మరియు వారి సిబ్బంది నగర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రత్యేక డ్రైవ్ లో పోలీసులు భారీగా అక్రమ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నగరంలో శబ్ద దృశ్య కాలుష్యాలని అరికట్టి ప్రజలకు ప్రశాంతమైన జీవనాన్ని అందించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇకపై కూడా నిబంధనలు అతిక్రమిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానాను విధిస్తామని స్పష్టం చేశారు. కలిగిస్తూ ప్రజలు భయభ్రాంతులు గురి చేస్తున్న వ్యక్తులపైన కఠినమైన చర్యలు తీసుకున్న ఆదేశాల ప్రకారం ఏం చేశామంటే, వాళ్ళ సైలెన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఈ సైలెన్సర్స్ మార్చుకోవటం చట్టవిరుద్ధంగా. ఎవరన్నా ఒక వెహికల్కి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మార్పులు చేర్పులు జరగాలంటే ఖచ్చితంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వారి యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అలా కాకుండా ఎవరికి వాళ్ళు సైలెన్సర్లు మార్చుకోవటం, దానికి రకరకాల సౌండ్లు కొట్టించడం, అదేవిధంగా ఎల్ఈడి డార్జిలింగ్ లైట్స్, ఈ డార్జిలింగ్ లైట్స్ పెట్టుకోవటం, ఇవన్నీ కూడా చట్టవిరుద్ధమైన పనులు. అదేవిధంగా స్పీకర్ బాక్సులు పెట్టుకొని వెళ్ళటం, తద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియకుండా ఉండటంతో ఈ స్పీకర్ బాక్సెస్, అదేవిధంగా ఈ యొక్క మన సైలెన్సర్స్, అదేవిధంగా డార్జిలింగ్ లైట్స్, ఇవన్నీ కూడా సుమారు 250 డార్జిలింగ్ లైట్స్, ఒక 50 సైలెన్సర్స్, అదేవిధంగా ఒక 25 ఈ యొక్క బాక్సులు, సౌండ్ బాక్సులు, ఇవన్నీ కూడా సీజ్ చేసి ఈరోజు డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇంకొకటి చెప్తున్నాం, ఎవరైతే ఆథరైజ్డ్ కాకుండా అనాథరైజ్డ్గా ఇవన్నీ ఫిట్ చేసిన వ్యక్తి, అలానే అనాథరైజ్డ్గా అమ్మిన వ్యక్తి, అదేవిధంగా తీసుకెళ్తున్న వ్యక్తి, ముగ్గురిని కూడా ఈసారి కేసు నమోదు చేసినప్పుడు ఒకటి భారతీయ న్యాయ బిఎన్ఎస్ ప్రకారం కేసు పెట్టడం, అదేవిధంగా మన ట్రాఫిక్ రూల్స్ ప్రకారం కూడా కేసు పెట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా జరిగితే, ఇంతేకాకుండా బళ్ళు కూడా భవిష్యత్తులో కనుక ఎవరైనా కనుక అనాథరైజ్డ్గా ఇలా వెహికల్స్ పెట్టుకొని సౌండ్స్ చేసి పబ్లిక్ని డిస్టర్బెన్స్ చేస్తున్నటువంటి విషయాల్లో ఖచ్చితంగా, ఇంకోటి చెప్తున్నాం, హైకోర్టు ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా ఈ డార్జిలింగ్ లైట్స్ మీద కానీ, అదేవిధంగా ఈ సైలెన్సర్స్ మార్చే విషయంలో కానీ, ఈ సౌండ్ బాక్సులు పెట్టుకొని వెళ్ళటంలో కానీ చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోమని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి హైకోర్టు ఉత్తర్వులు ప్లస్ చట్ట ప్రకారం కూడా ఈ యొక్క ఏలూరు నగర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు ఈ డార్జిలింగ్ లైట్లు మీకున్న ఆటో సోదరులకి, అలానే మినీ వ్యాన్ సోదరులకి, పెద్ద వ్యాన్లు, లారీలు అందరూ. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి పుణ్యక్షేత్రంలో 1.20 కోట్ల నిధులతో నిర్మించిన శ్రీరామ్ సదన్ భవన సముదాయాన్ని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ భక్తుల సౌకర్యార్థం లాంఛనంగా ప్రారంభించారు. భక్తులకు మెరుగైన వసతి కల్పించే ఉద్దేశంతో 8 గదులతో నిర్మించిన ఈ శ్రీరామ్ సదన్ ను ప్రారంభించిన అనంతరం ఆలయ అభివృద్ధికి విశేష సహకారం అందించిన దాతలకు శాసనసభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
వారి సేవాభావాన్ని కొనియాడుతూ శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని శాసనసభ్యులు తెలిపారు. ఉంగుటూరు నియోజకవర్గం భీముడూరు మండలంలోని లంక గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, శ్రామికులు, గ్రామస్తులు ఎన్నో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఉంగుటూరు శాసనసభ్యులు ఈ ధర్మరాజు దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి ఎమ్మెల్యే విజయవాడ జోన్ ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో మాట్లాడి ఏలూరు వరకు నూతన ఆర్టీసీ బస్సు సర్వీసు మంజూరు చేయించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు గుంటూరు ఎమ్మెల్యే గ్రామస్తులతో కలిసి జెండా ఊపి నూతన ఆర్టీసీ బస్సు సర్వీస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని హర్షం వ్యక్తం చేశారు. సార్ ఒకసారి సార్ టపట్లో టపట్లో నేను గురుగారు రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతన బాలకోటయ్య అన్నారు. ఏలూరు నగరంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఈ రోజు విలేకరుల సమావేశంలో బాలకోటయ్య మాట్లాడుతూ ఇటీవల చింతలపూడిలో జరిగిన బాలిక సంఘటనలో హాస్టల్ వార్డెన్ పై చర్య తీసుకున్నారని అన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1350 కోట్ల రూపాయలతో శానిటరీ కార్మికులకు ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. దీనివల్ల హాస్టల్లో మెరుగైన వసతి సౌకర్యాలు ఏర్పడతాయన్నారు. ఇటీవల కొంతమంది దళిత క్రిస్టియన్ల పేరుతో మహాసభ ఏర్పాటు చేయడం, అందులో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని అన్నారు. దళితుల పేరుతో మాట్లాడిన వ్యక్తులందరూ దళితులు కాదని వ్యాఖ్యానించారు. మన పెట్ట ఉద్యమ ఇందులో దశాబ్దాలు పనిచేసి నష్టపోయి ఎన్నో రకాలుగా నేను మొట్టమొదటి బోర్డు చైర్మన్ అయిన తర్వాత నేను విజిట్కి వెళ్ళాను. ఇప్పుడు తొలిసారిగా సమీక్షా సమావేశం ఏలూరు జిల్లాలో. సార్ ఏలూరు సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి వెళ్ళారా సార్? తనిఖీ ఏమైనా చేశారా? నేను ఈ రోజే వచ్చాను. సమీక్షా సమావేశం పెట్టాను. ఆ ఏలూరు వీడియో చూసిన సందర్భంలో వచ్చి వాళ్ళందరితో వార్డెన్తో ఎస్టబుల్తో మాట్లాడటం జరిగింది. కాబట్టి నేను అంతే చెప్పాను. 1350 మంది శానిటరీ వర్కర్లు వేసాం. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు సమీక్షించారు. సార్ మెనూ కూడా రోజు పప్పు అన్నమే పెడుతున్నారంట గర్ల్స్ హాస్టల్లో. ఓన్లీ పప్పే డైలీ. కనీసం అక్కడ వార్డెన్ ఉదయం వస్తే మళ్ళా రావట్లే, ఉదయం వచ్చి వెళ్ళిపోతున్నారు అంతే. మళ్ళీ తంబేసి సాయంత్రం వచ్చి మేమే విలేకరులమే దగ్గరగా ఒక 2-3 గంటలు 4 గంటలు కూడా వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. అక్కడ వచ్చి వెళ్ళిపోవడమే తప్ప కనీసం ఆవిడ ఏం లేదు. అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం లీడింగ్ అంతా వాళ్ళే చేస్తున్నారు. అటువంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? కిటికీలకి మెස්සలు గానీ పిల్లలకు దుప్పట్లు గానీ ఏమి ఇచ్చినా మేము అమరావతిలో కూర్చోదాం, లేదంటే విజయవాడ బోర్డు కార్యాలయంలో కూర్చుంటే ప్రత్యక్షంగా సమస్యలు మా దృష్టికి రావని తెలిసే ఇలా ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు, మా మంత్రిత్వ శాఖ దోల బాలవీరాంజనేయులు గారి ఆదేశం మేరకు ప్రత్యక్షంగా వచ్చేసి రివ్యూ మీటింగ్ పెడుతున్నాం.
తప్పనిసరిగా మీరున్న సమస్యలు అన్నీ కూడా నువ్వు అని మాట నేను అనను. సమస్యలు ఈ రోజే కాదు. నేను అందుకని మొట్టమొదటి మాట నేను చెప్తాను, సంక్షేమ హాస్టల్ అంటేనే ఒక చిన్న చూపు ఉంటుంది. దానికి కారణం ఏంటంటే అక్కడ పర్యవేక్షణ సమర్థవంతంగా ఉండదని, విద్యా ప్రమాణాలు సరిగా ఉండవని, పరిశుభ్రత సరిగా ఉండవని, ఆహార పదార్థాలు సరిగా ఉండవని ఉంటుంది. వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం రివ్యూ చేస్తుంది. సరే, అసలు ప్రభుత్వ ఉద్యోగి సమయానికి రాకుండా అంత ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్న అధికారులు ఎవరు పట్టించుకోకపోవడానికి కారణం? అలాంటి సమస్యలే తెలుసుకోవడం కోసం వచ్చాను నేను. పర్టికులర్ గా ఫలానా నిన్న మీరే చూశారు, ఆ పాపని హాస్టల్ నుంచి పంపించిన మరుక్షణమే 24 గంటల్లో కలెక్టర్ సస్పెండ్ చేశారు. 24 గంటల్లోనే నేను కలెక్టర్గా ఫోన్ చేసే లోపలనే సస్పెండ్ అయినట్టుగా మీ డీడీ గారు చెప్పారు, విశ్వమోహన్ రెడ్డి గారు. అందుకని తప్పనిసరిగా సమస్యలు ఉంటాయి. ఏలూరు రాష్ట్రం మరి దుస్థితి బాగాలేదు సార్, మీరు కొంచెం పరిష్కరించాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఆ దిశగానే రివ్యూ మీటింగ్ జరుగుతుంది. సంక్షేమ బోర్డు చైర్మన్ గా ఏలూరు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు గురుకుల పాఠశాల యొక్క జిల్లా స్థాయి సమీక్షా సమావేశానికి ఈ రోజున విచ్చేశాను. దాదాపు 3 గంటల పాటు జిల్లాలో ఉన్న ఆల్ హెచ్డబ్ల్యూఓస్, ఆల్ ఏఎస్డబ్ల్యూఓస్ అందరితో కూడా సమీక్షించడం జరిగింది. ముఖ్యంగా ఏలూరు జిల్లాకి ఎందుకు వచ్చాను అని అంటే, ఇటీవల చింతలపూడి దగ్గర ఒక హాస్టల్లో ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక వార్డును 8వ తరగతో 9వ తరగతో ఒక విద్యార్థిని అర్ధరాత్రి పూట హాస్టల్ నుంచి గుట్టాయిగూడెం వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే 4 సంవత్సరాల పాప చనిపోవడం దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ పోలవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ బండి విజయ్ భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ గుట్టాయిగూడెం మండలం కురసవారిగూడెం పంచాయతీ మోతుగూడెం గ్రామానికి చెందిన గోకుల శ్రీరిత్విక జ్వరం రావడంతో ఈ నెల 4వ తేదీన గుట్టాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశారని తెలిపారు. అక్కడ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే సోమవారం చనిపోవడం జరిగిందని అన్నారు. మృతురాల తల్లిదండ్రులను పరామర్శించి బియ్యం సరుకులు అందజేశారు. వైద్య సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ మీకు అందుబాటులో గుట్టాయిగూడెం హాస్పిటల్ అందుబాటులో ఉన్న గ్రామం ఏమనుకున్నాను, అసలు ఈ 17 కిలోమీటర్లో కూడా రిజర్వ్ ఫారెస్ట్ లెక్కింది. అవునండి, ఒక రవాణా సౌకర్యం, ఒక బైక్ అంటే కారు కూడా మంచిగా వచ్చే పరిస్థితి ఈ రోడ్లకు లేదు. అటువంటి గ్రామాల నుంచి ఆ పాపం అంటే మా మిస్సెస్ పాప ఆడుతుంది అది చెప్తే ఆ స్టైల్ షేరు రాసి పెట్టారు. ఈ రిపోర్ట్ హైయర్ అఫీషియల్స్ కి పంపిస్తారు. కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, డీసీఎస్ గారికి, డిఎంఎండిషన్ గారికి వెళ్తారు. మేము మా హాస్పిటల్ వరకే ఎంక్వైరీ ఆఫీసర్స్ అండి. మా హాస్పిటల్ పరిధి దాటితే తప్పు ఉందంటే మళ్ళీ మా వాయిస్ రేజ్ అయిపోతుంది. నిజంగా తప్పు ఉంది అని అంటే తప్పు ఉంది, తీసుకోండి. వాళ్ళు డాక్టర్ అయినా సరే, నర్స్ అయినా సరే, మినిమం కనీసం చిన్న స్థాయి ఎవరన్నా గేట్ మీద దిగడుతూ వాచ్పోయినా సరే లోపంటే కనుక తీసుకోండి. తీసుకోమని మిమ్మల్ని సరే అమ్మ, ఏదైనా కొంచెం బాధ్యతయుతంగా ఉండండి. రైట్స్ వాళ్ళ మీ అంత తెలివైన వాళ్ళు కాదు. వాళ్ళు చూడడానికి ఒకవేళ ఏమన్నా తెలియని వాళ్ళుగా మీకు ఉన్నా వాళ్ళు ఏదో అనుకోవచ్చు. పాప తండ్రి ఎవరైతే ఉన్నారో పేసర్ చట్టం చైర్మన్ అతను. పోలవరం నియోజకవర్గం గుట్టాయిగూడెం మండల పరిధిలో ఉన్నటువంటి మోతుగూడెం అనే గ్రామంలో మొన్న రీసెంట్గా గుట్టాయిగూడెం ప్రభుత్వ హాస్పిటల్లో మరణించినటువంటి మన గోగుల శ్రీరిత్విక బిడ్డ విషయ గృహం దగ్గర మేము ఇవాళ రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, అలాగే ఇక్కడ సీనియర్ నాయకులు, అలాగే ఎస్టీసీఎల్ జిల్లా చైర్మన్, గుట్టాయిగూడెం మండల అధ్యక్షులు మేమంతా కలిసి ఇక్కడికి రావడం జరిగింది. పాప ఏ విధంగా మరణించడం జరిగింది అనేది ఆరా తీస్తే, పాపకి డిసీజ్ రాగానే అంటే ఎప్పుడైతే వామిటింగ్స్ అయినాయో, మొదట వామిటింగ్స్ అయిన నెక్స్ట్
మినిట్లోనే పాపని హాస్పిటల్ తరలించడం జరిగింది. అంటే శనివారం 9:30 గంటలకి హాస్పిటల్ చేరుకోవడం జరిగింది. చేరుకున్న తర్వాత అక్కడ సిబ్బందిని కలవడం, ఓపీ తీసుకోవడం, అలాగే ఈ డాక్టర్స్ని పిలిచే విషయంలో కానివ్వండి, పాపకి మందులు ఇప్పించే విషయంలో కానివ్వండి, పాపకి వైద్యం చేయమని అడిగే విషయంలో కానివ్వండి, తల్లిదండ్రులు చేసినటువంటి ప్రయత్నం అంతా ఇంత కాదని మాకు అర్థమవుతుంది వారి మాటల్లో. ఎందుకంటే కోరసగూడెం పంచాయతీ పరిధిలో మోతుగూడెం గ్రామం మాది. అంటే మా పాప విషయంలో జరిగినటువంటి ఇష్యూ కోసం అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే మా పాప మరణించడం జరిగింది. ఇలాంటి నిర్లక్ష్యం వల్లనే చనిపోవడం జరిగింది. కాబట్టి మా పాపకు జరిగినటువంటి అన్యాయం వేరే పాపకి ఎప్పుడు ఇంకా జరగకూడదనేసి చెప్తున్నాను సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.